సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవా, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నా తండ్రి, సాయంకాల సమయంలో నైనా ఈ గాజులపల్లె రైల్వే స్టేషన్ అనే చిన్న గ్రామంలో ప్రభువా, మా పట్ల మీకు కలిగిన భారము, మా పట్ల మీకున్న బాధ్యత కొరకై వందనములు, స్తోత్రములు నాయన. ఒకప్పుడు నా కుటుంబము కూడా ఇలాగే నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మీరు నమ్మల్ని ప్రేమించి నా కుటుంబంలో మీ దాసుడైన నా తండ్రిని రక్షించుకున్నందుకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ సమయంలో నీ సాక్షులుగా నిలబడ్డాం. ఈ సమయంలో నీ సేవకులుగా నిలబడుటకు కృపనిచ్చారు. మీ భారములో కొంత భరించుటకు బాధ్యతను ఇచ్చారు. ఆ భార బాధ్యతలో భాగమే ఈరోజు ఈ ప్రయాస, ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఈ ఆక్రందన. అవునయ్యా, ఈ ప్రజల కొరకు మీరు చేసినవి ఎన్నో. ప్రతి ఉపకారమును బట్టి మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అయితే నా గ్రామాన్ని మీరు ప్రేమించి నశించిపోతున్న జనసంఖ్య కొరకై ఆనాడు నోవాహు ఓడను సిద్ధపరిచినట్టుగా ఈనాడు ఈ స్థలములో ఈ సంఘాన్ని సిద్ధపరిచాం. బీడు భూములలో ఈ సంఘం ఉంది. విస్తారమైన కోతలో సంఘం ఉన్నది. దేవుని రాకడకు సమీపముగా నిలబడుతున్నది ఈ గ్రామము. నీ తీర్పుకు ఎదురుగా నిలబడుతున్నది ఈ గ్రామ ప్రజలు. యేసయ్యా, మీ చిత్తము మా పట్ల అది కాదు కదా నాయన. పరలోక రాజ్యములో మా కొరకు సిద్ధపరిచిన స్థలమును స్వతంత్రించుకునమనియే కదా మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి కలవరి శిలువలో ప్రాణం పెట్టారయ్యా. ఏమిచ్చి మీ రుణమును తీర్చుకుందామా స్వామి. భూమి నీదే, దాని పరిపూర్ణతయు నీదే. భూమి మీద నా సమస్తమును నీవే. మా వెంటూ ఏమున్నాయి ప్రభువా? మాలో జీవము పెట్టింది మీరే, శరీరాన్ని అమర్చింది మీరే, జననాన్ని, మరణాన్ని, జీవితాన్ని నిర్దేశించింది మీరే. మా నావికుడా, మాదంటూ ఏమున్నదని మమ్మల్ని ఇంతగా ప్రేమించావయ్యా. ఏ యోగ్యత లేదు ప్రభువా. మట్టి శరీరము, పాపపు హృదయము తప్ప, నీవు పెట్టిన దీపము తప్ప ఏమీ లేదు అయ్యా. మా ప్రయాస దైవ సేవకులను గత 1 నెల నుంచి నాయనా విజ్ఞాపన ఉందన్నా అని బ్రతిమలాడుతూ వచ్చాం. మా భారం అంతా, మా బాధ్యత అంతా ఒకటే. ఇక్కడ నశించిపోతున్న వారు ఉన్నారు. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలని తాపత్రమయ్యా. తాపత్రయం, తపన, ఆక్రందన తప్ప మరొకటి కాదయ్యా. ఇంతవరకు మీ దాసులు నాయన స్వార్థ ప్రకటించి వచ్చారు. వారి పాదములు ఎంతో సుందరమైనవి అయ్యా. నిలబడబోతున్నారు వాక్య విషయంలో దైవదాసులు. మీ ఆత్మపూర్ణులుగా మీరు నింపండి. పేతురు మాట్లాడినప్పుడు ఇంచుమించుగా 3,000 మంది ఒకేసారి మారు మనస్సును పొందినారు కదయ్యా. ఈరోజు ఈ ప్రసంగము ద్వారా ఒక్క ఆత్మైనా మారితే మాకు చాలు ప్రభువా. ఈ విజ్ఞాపన ప్రయాస, ఈ విజ్ఞాపన యొక్క ఆక్రందన మేము తండ్రి తీర్చుకున్న వారమైతాం. నీ కృపలోనికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నావు నాయన. యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర మా ప్రార్థన ఆలకించండి. వచ్చిన వారి క్షేమకరంగా ఈ మాటల వారికి రక్షణ కలుగజేసేవిగా ఉండటకు కృప చూపండి. తృణీకరించబడిన వారు ఉన్నారు, తిరస్కరించిన వారు ఉన్నారు. శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు బలపరచండి ప్రభువా. శ్రేయస్సును, క్షేమమును దయచేయి. ఈ సంవత్సరమైనా ఫలిస్తారేమో. ఈ ఒక్క సంవత్సరం బ్రతికించు ప్రభువా ప్రతి ఒక్క ఆత్మను. ఇవి చివరి మాటలేమో. ఈ ఒక్కసారైనా వారితో మాట్లాడండి ప్రభువా. చచ్చిపోతే ఏముందయ్యా? గుండెలో చుడతారు, 4 మోసుకెళ్తారు, పాతి పెడతారు. జీవితం అంతేనా? కాదు కదయ్యా. ఈ సంవత్సరమైనా ఫలిస్తారేమో. ఈ సంవత్సరమైనా మారుతారేమో. ఈ సంవత్సరమైనా నీ కొరకు నిలబడతారేమో. ఈ సంవత్సరమైనా మిమ్మల్ని నమ్ముకుంటారేమో. దయతో జ్ఞాపకం చేసుకుని నా స్వామి
ఓ సర్వోన్నతుడా, ఓ సర్వకృపానిధియగు నా స్వామి, మీ నామమును స్తుతిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, మీ నామమును కనపరుస్తూ ఉన్నానయ్యా. వేల్పులలో మీ వంటి వారు ఎవరున్నారయ్యా? మనుషుల హృదయములతో మాట్లాడగలిగిన వాడా, మనస్సులను మార్చగలిగిన వాడా, నిజదేవుడా, నీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. సమయాన్ని నీ కృప కలిగిన చేతికి అప్పగిస్తూ ఉండగా నీకు దూరం అయిపోయి నీటికి బల్లెము వంటి జీవితాలు నీ కొరకు బ్రతుకుతున్న వారు ఉన్నారే, ముళ్ళ కిరీటంలా బ్రతికేవారు ఉన్నారే, చేదు చిరకలాగా బ్రతికేవారు ఉన్నారే, 39 కొరడా దెబ్బల వంటి భారములా బ్రతికేవారు ఉన్నారే. వారందరితో మీరు మాట్లాడమని ప్రభువా ఈ సమయాన్ని నాయన సంఘానికి విలువారికి ఆశీర్వాదకరంగా ఉంచమని నిలబడబోతున్న దాసుని మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న హెచ్చరిక ఏమిటంటే, నేను విన్న వార్త, ఒక ఆత్మీయ తండ్రికి 10 మంది సేవకులు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన దేవుని మంచి పరిచారకుడు. ఆయన 10 సంఘాలు కట్టాడు. ఆయన 10 సంఘాలు కట్టాడు. వృద్ధాపదశలోనికి వచ్చినాడు. ప్రియులారా వినండి హెచ్చరిక. వృద్ధాపదశలోనికి వచ్చినాడు. అనారోగ్య పరిస్థితి సంభవించింది. చివరికి తన దగ్గరున్న 10 మంది సేవకులు తమ ఆత్మీయ తండ్రిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నప్పటికీ వైద్యము శరీరానికి సహకరించటం లేదు. డాక్టర్లు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. వారు ఎంత ప్రయత్నం చేసినా నిష్ప్రయోజనమైపోయింది. తన దగ్గరున్న 10 మంది సేవకులను ఆత్మీయ తండ్రికి చెప్పకుండా డాక్టర్ 10 మంది సేవకులను పిలిచి ఒక అర్ధగంటలో ఆయన చనిపోతాడు అని డాక్టర్ చెప్పినప్పుడు ఆత్మీయ తండ్రిని కోల్పోతామననే అధైర్యం చేత బాధతో ముఖాలంతా నల్లగా చేసుకొని ఆత్మీయ తండ్రి ఎదుట నిలబడ్డారు. అప్పుడు ఆత్మీయ తండ్రి ఏమన్నాడంటే, డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడిగినాడు. చెప్పండి, పర్వాలేదు, మీరు దాచుకోకండి అన్నాడు. అప్పుడు అయ్యా, ఒక అర్ధగంట కంటే నువ్వు ఎక్కువ బతకవని డాక్టర్లు చెప్పినారయ్యా అన్నాడు. అట్లనా? ఒక అర్ధగంట కంటే నేను ఎక్కువ బతకడం అంట అయ్యా. అట్లయితే చివరి కోరిక తీర్చండి అన్నాడు ఆత్మీయ తండ్రి. ఆయన ఏమన్నాడంటే, అయ్యా చెప్పండి అంటే, ఆయన అన్నాడు, ఆత్మీయ తండ్రి అన్నాడు, ఒక అర్ధగంటలో నేను చనిపోకముందు నన్ను మోకాల్లో ఉండబెడతారా? ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేసి చచ్చిపోతా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ తండ్రి చివరి కోరిక, అయ్యా ఒక్కసారి నన్ను మోకాల్లో ఉంచండి, ఈ అర్ధగంట సమయం వ్యర్థం కాకుండా పాడైపోయిన ప్రపంచం కొరకు ప్రార్థన చేసి నా ప్రాణం అర్పిస్తానన్నాడు. కళ్ళబడి నీళ్ళు వచ్చిన మాట నేను విన్నాను. నిజమే, ఒక సేవకులుగా ఆ బాధ్యత మనకు, ఆ ఆశ మనకు, ఆ సహనం మనకు కూడా ఉండాలని ఒక చిన్న హెచ్చరిక చేశాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి హై స్కూల్ కొట్టాలో పనిచేస్తున్న మా ప్రియులు దేవుని సేవకులు జోసఫ్ అన్న గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామంలో చేరువచ్చినటువంటి దైవ సేవకులందరికీ, విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ, మరి సంఘ కాపరైనటువంటి తండ్రి సమానులు బాలుదయ్య గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ,
వాక్య సందేశంలోకి వెళదాం. అయ్యగారు సమయాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సమయాన్ని ఇచ్చి ఉన్నారు. అయితే ఈ అర్ధ గంటలో కొన్ని మాటలు మరి చదువుకొని దేవునామాన్ని మహిమపరుద్దాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3-4 వచనాన్ని ఒకసారి చదువుకొని దేవునామాన్ని మహిమపరుద్దాం. ఒక నిమిషం అమ్మా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు ఏ పాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటివాడు? చాలండి, చాలు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ప్రసంగం ఏమిటి అంటే కనుల ద్వారా దేవుని స్తుతించుట. కనుల ద్వారా దేవుని స్తుతించుట. మన మామూలుగా ఎలా స్తుతిస్తాం? చేతులెత్తి, స్వరమెత్తి, ఇంకా వేరు వేరు విధాలుగా దేవుని స్తుతిస్తాం. అయితే కనుల ద్వారా ఎలా దేవుని స్తుతించాలి? నిజంగా కనుల ద్వారా మనం స్తుతించగలుగుతామంటే స్తుతిస్తాము అనే మాట మనకి ఎక్కడగా రాయబడి ఉన్నది. ఏమని అంటే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఇప్పుడు దేవుడు ఏం కలగజేసి ఉన్నాడు? సర్వ సృష్టిని కలగజేసి ఉన్నాడు. సర్వ సృష్టిని కలగజేసి ఉన్నాడు. కాబట్టి ఈ సర్వ సృష్టిని చూడాలంటే మనకేముండాలి? కనులు ఉండాలి. ఈ కనులు ఏమి చూడాలి అంటే దేవుడు సృష్టించిన దానిని మనము చూడాలి. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాడు. మానవుడు లోకము చూస్తే మానవులోనికి ఏమొస్తుంది? లోకమే వస్తుంది. మానవుడు చూడాల్సింది లోకాన్ని కాదు, దేవుని సృష్టిని. ఆయన చేతి పని అయి ఉన్న ఈ సృష్టిని చూసి నీ కనుల ద్వారా దేవుని నువ్వు స్తుతించాలి. నీ కనులు ఎంతో విలువైనవి. ఈ లోకాన్ని చూడడానికి కాదు దేవుడిచ్చింది, ఆయన వాక్యాన్ని చూడాలని. ఆయన కలగజేసినటువంటి ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన అందమైనవి, అనేకమైన అవసరమైనవి, అనేకమైన ఆశీర్వాదకరమైనవి నువ్వు చూడాలని కనులు ఉన్నాయి. కాబట్టి మందిరములో కూర్చొని ఇక్కడ నువ్వు చూడగలుగుతూ ఉన్నావు. దేవుని మందిరము చూడాలి అంటే ఏముండాలా? నీకు కనులు ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని అంటే దావీదు తన కనుల ద్వారా ఆకాశ నక్షత్రములను చూసి దేవుని మహిమపరిచి స్తుతించాడు. దావీదు ఆకాశ నక్షత్రములను చూసిండు, వాటిని చూసి దేవుని స్తుతించిండు. కనులు కేవలము ప్రకృతిని చూడడానికి కాదు, ఆ ప్రకృతిలోని దేవుని శక్తిని చూడడానికి దేవుడు నీకు కనులనిచ్చిండు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఈ సృష్టిలో ఉన్నదాన్ని చూడడానికి కాదు, ఆ సృష్టిలో ఉన్న దేవుని శక్తిని నువ్వు చూడడానికి నీకు కనులు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీకు ఎందుకు కనులు ఇచ్చినావనంటే నా కార్యాలను నువ్వు చూడాలని, నేను చేసే మేలులను నువ్వు చూసి ఆ మేలులను పొందాలని. నువ్వు ఈ లోక సంబంధమైంది చూస్తే, లోకం నువ్వు చూస్తే లోకమే నీలోనికి వస్తుంది. నువ్వు లోకాన్ని చూస్తే లోకమే నీలోనికి వస్తుంది, కానీ ఆశీర్వాదం నీలోనికి రాదు. కాబట్టి నువ్వు ఏమి చూడాలి అంటే దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను నువ్వు చూస్తే ఆ మహిమ నీపై ప్రభావమును చూపించి ఆ మహిమ ప్రభావమును నిన్ను ఎలా మారుస్తుందంట? దేవుని నామ మహిమార్థముగా జీవించే విధంగా మారుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కనుల ద్వారా దేవుని స్తుతించే వారమై ఉండాలి. అందుకే చూడండి, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఒక చిన్న పిల్లవాడు ఆకాశంలోని ఇంద్రధనస్సును చూసి వావ్ అద్భుతం అంటాడు, ఆశ్చర్యపడతాడు. అదే రీతిగా మన కన్నుల ద్వారా దేవుని సృష్టిని చూడగానే ప్రభువు నీ గొప్పతనాన్ని, దేవుని గొప్పతనాన్ని చూసి అయ్యో నా దేవా నువ్వు ఎంత గొప్పవాడివి,
పిల్లవాడు వావ్ అద్భుతం అంటాడు. ఎందుకని? ఇంద్రధనస్సు చూస్తే వానికి అద్భుతంగా ఉంటుంది. అరే నేను ఎప్పుడు చూడలేదే, ఈ వర్షం పడితే ఇంద్రధనస్సు ఇంత బాగుంది, ఇంత అందంగా ఉంది. ఆ ఇంద్రధనస్సును కలగజేసిన వాడు ఆయనే. ఇంద్రధనస్సును కలగజేసిన వాడు ఆయనే. ఆ ఇంద్రధనస్సును చూసి పిల్లవాడు ఎలాగైతే వావ్ అద్భుతం అంటాడో, దేవుని అద్భుతాలను, ఆయన శక్తిని చూసి నువ్వు కూడా అనేకులకు ఆ దేవుని మాటలను చెప్పి బోధించేవాడవుగా, బోధించేదానవుగా ఉండాలి. ఇంతవరకు మేము ఏం పని చేసి వచ్చామంటే సువార్తను ప్రకటించి వచ్చాము. ఏమి చూసినామో, ఏమి నేర్చుకున్నామో దానిని బట్టి అనేకుల మధ్యలోకి వెళ్ళి చెప్పడానికి దేవుని యొక్క కృప మాకు తోడుగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండోదిగా కనులు వాక్యములోని అద్భుతములను గమనించుట. ఈ వాక్యములో అద్భుతాన్ని గమనించాలంట. వాక్యం చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాము, కానీ అద్భుతాలను మనము గమనించలేము. చదవటము కాదు, చదివిన దాన్ని గ్రహించుట, గ్రహించిన దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనము జీవించుట, అది మనకెంతైనా మేలు, ఆశీర్వాదం. కాబట్టి చూడండి, అది కీర్తన గ్రంథము 119:18 వచనాన్ని చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువుము. ఏం చూడాల మనము? ధర్మశాస్త్రమునందు అంటే ఆయన నియమమునందు. దావీదు మహారాజుకు తెలియదా? తెలుసు. కీర్తనకారుడికి తెలుసు. తెలిసినప్పటికీ ఆయన అడుగుతున్నాడు ఏమని? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను నేను చూచున్నట్లు నా కనులు తెరువుము. కనులు మూసుకపోలేదు. కీర్తనకారునికి కనులు మూసుకపోలేదు, కనులు ఉన్నాయి. కనులు ఉన్నా ఆయన కనులతో ఏం చూస్తున్నాడంటే లోకాన్ని చూస్తూ ఉన్నాడు. లోకముని చూసి ఆయన తెలుసుకున్న మాట ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లోకాన్ని కాదయ్యా, నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, నేను నీ వైపు చూడాలి అని అంటున్నాడు. ఏమని? నా కనులు తెరువుమయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది సెల్లు చేతిలో పట్టుకుంటే ఏం చూస్తాం? 24 అవర్స్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు చాలామంది సెల్లు చేతిలో పెట్టుకుంటే ఈ లోకాన్ని చూస్తాం. ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనము పండుకొని నిద్రపోయేంత వరకు కూడా లోకాన్ని చూస్తూ ఉంటే ఈ లోకము నీలోనికి వస్తుంది, కానీ వాక్యం నీలోనికి ఎంత మాత్రం రాదు. వాక్యం నీలోనికి రావాలి అంటే, వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, వాక్యం ద్వారా నువ్వు సంతృప్తి పడాలి అంటే నీలోనికి ఏమి రావాలంటే ఆయన వాక్యం రావాలి. ఇప్పుడు ఈయనకి ఏం అవసరమైంది? కీర్తనకారునికి వాక్యం అవసరమైంది. ఆ వాక్యం ద్వారానే ఈయనకు ఆదరణ ఉంది, ఈ వాక్యం ద్వారానే ఈయనకు మేలు ఉంది, ఆ వాక్యం ద్వారానే ఈయనకు ఆశీర్వాదం ఉంది అని గమనించిన వాడు. కాబట్టి ఈ కీర్తనకారుడు అంటున్నాడు ఏమని? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. నా కనులు తెరవమంటున్నాడు. ఒకవేళ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వాక్యాన్ని ధ్యానించలేని పరిస్థితిలో ఉన్నావేమో, పేరుకు మాత్రం పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని లేదా ఇంట్లో పెట్టుకొని, ఒకవేళ మనము క్రైస్తవురాలుగా ఒకవేళ జీవిస్తున్నామేమో, పట్టుకుంటే కాదు, దాన్ని చదివినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు నువ్వు తెలుసుకున్నప్పుడు, నీవు చూసినప్పుడు నీ కనులు మొదటిగా ఆనందపడతాయి. చూడండి, మనిషి దేహమునకు చెయ్యికి గాయమైందనుకో కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. నీకు బాధ కలిగిందనుకో కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. నీకు ఆనందం కలిగిందనుకో కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి? నీకు వచ్చిన బాధను బట్టి కన్నీళ్లు గారుతాయి. అదే సంతోషంలో ఉన్నప్పుడు నీకు కన్నీళ్లు గారుతాయి. అయితే అక్కడ నీకు హెచ్చరిక ఉంది. ఏమిటి అంటే, నువ్వు ఆ బాధలో ఉన్నప్పుడు ఇలా బాధపడినవు కదా, దానిని బట్టి ఆ బాధను తొలగించిన దానిని బట్టి ఈరోజు నేను నీకు మరలా నీకేమంట స్తుతిగానమనే కన్నీరనే ఇత్తనము ఇచ్చినప్పుడు నీవు స్తుతిగానమనే పంట కోస్తూ ఆనందపడుతున్నావు కదా, నీ ఆనందంలో నేను నీకు తోడుగా ఉన్నా. నువ్వు పూర్వస్థితిని మర్చిపోవద్దు, నువ్వు ఆనాటి పరిస్థితిని మర్చిపోకూడదని నీ కనులు ఏం చేస్తున్నాయంటే నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ కనులు ఎంతో విలువైనవి. ఈ కన్నులలో నుంచి వచ్చే కన్నీరు ఎంతో విలువైనది. నువ్వు మందిరములో కన్నీరు గారిస్తే అది వ్యర్థము కాదు, అది వృధా కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మాట వినకపోవడమే పాపము.
సెల్లు పట్టుకోవద్దు, సెల్లులో ఉన్న చెడును నువ్వు చూడవద్దు అంటే చూడడమే పాపము. చెడు మార్గంలో నడవడమే పాపము. అబద్ధం ఆడడమే పాపము. దొంగలవద్దు అంటే దొంగతనము చేయడమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణము నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీ కనులు ఎలా ఉండాలా? తేటగా ఉండాలి. అవి పరిశుద్ధమైనవి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కనులు వాక్యాన్ని చదివి సత్యాన్ని గమనించాలి. వాక్యములోని ప్రతి అక్షరము మన కనులకు దీపం అవుతూ ఉంది. వాక్యములోని ప్రతి అక్షరము ఏమవుతుందంట? మనకు అది ఒక దీపముగా మారుతుందంట. గుర్తుపెట్టుకోండి, మనకు దీపము వేరే కాదు, మన దీపము వాక్యమే. నా వాక్యమే నీ పాదములకు దీపము. దీపం ఎక్కడ ఉంటుంది? చీకటి ఎక్కడ ఉంటే అక్కడ దీపం ఉంటే ఆ దీపముకు విలువ. ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు అంధకారంలో ఉన్నావేమో, ఇవాళ నువ్వు అజ్ఞానంలో ఉన్నావేమో, ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి బాగలేదేమో, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి కష్టములో, నష్టములో, బాధలో, వేదనలో, ఎలాంటి ఇబ్బందికరమైన జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ ఉన్నావేమో, ఆయన అంటున్నాడు, నా వాక్యమే నీ పాదములకు దీపము. నేను నిన్ను వెలిగించడానికి ఉన్నా, చీకటిలో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించడానికి ఉన్నా. నా మాట ఇంటే నువ్వు వెలుగు జీవితాన్ని జీవిస్తావు. నా మాట ఇంటే నా మాట ప్రకారము నువ్వు సత్యవాక్యములోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తా, నీకు మంచి జీవితాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు తెలుసుకోలేక, నీకు తెలియక ఇంతవరకు సత్యమైన వాడు, సత్యమైన దేవుని గురించి ఒకవేళ తెలుసుకోలేకున్నావేమో, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మైకు శబ్దముల ద్వారా వింటూ నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ కూర్చున్నప్పటికీ, నువ్వు పండుకున్నా, నిలబడి ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎలాగున్నప్పటికీ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. చీకటి మార్గంలో వెళుతున్న నీ జీవితాన్ని మార్చి వెలుగుకు మయముగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ సమస్తమును మార్చివేయగలవాడు. నీ జీవితంనే కాదు, నీ బ్రతికినే కాదు, నీ కుటుంబం అంతటిని కూడా మార్చడానికి శక్తివంతుడై ఉన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రాత్రి చీకటిలో ఒక దీపము పెట్టినట్లు వాక్యాన్ని చదివే మన కనులు మన మార్గాన్ని వెలిగిస్తాయంట. ఈ కనులు ఏమంట? వాక్యాన్ని చదివితే మనకి ఏమంట? వెలుగును చూపిస్తాయంట. చీకటి నుంచి వెలుగులోనికి నడిపించేవాడు మన దేవుడు, సత్యములోనికి నడిపించేవాడు మన దేవుడు. దయచేసి ప్రియమైన వారలారా, ఎవరు కూడా చీకటిలో ఉండవద్దు. చీకటి మంచిది కాదు మనిషికి. గుడ్డివాడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఎక్కడ పడతారంట? గుడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారనుకో, వాళ్ళిద్దరు ఎక్కడ పడతారు? గుంటలోనే పడేది. ఎందుకని? ఇద్దరికి చూపు లేదు కాబట్టి. అదే ఒక వ్యక్తి గుడ్డివాడు, ఒక వ్యక్తి మంచివాడు ఉన్నాడు అనుకో, ఈ మంచివాడు గుడ్డి నెమ్మడి పోతాడా? మంచి నెమ్మడి గుడ్డి వ్యక్తి వెళ్తాడా? మంచి వ్యక్తి ఏమంటే గుడ్డి వ్యక్తి నడుస్తుడు. దీనికి అర్థం ఏమిటంటే, వాక్యము విననివాడు, వాక్యము చదవనివాడు, వాక్యమును చదివి దాన్ని గ్రహించలేనివాడు నిజమైన గుడ్డివాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గుడ్డితనంలో ఉన్నాం, ఇంకా మనం గుడ్డితనంలోనే ఉన్నాం. రోజు వాక్యం వింటాం, రోజు వాక్యం చదువుతాం, రోజు దేవుని మాటలు మాట్లాడతాం, నేను దేవుని బిడ్డని అంటాం, నేను దేవుని కుమారుని అంటాం, ఎన్నో చెప్తాం, ఎన్నో చేస్తాం. అయినప్పటికీ ఇంకా గుడ్డితనంలోనే ఉన్నాం. అయినా ఇంకా మనం ఎవరితో సవాసం చేస్తున్నామంటే గుడ్డితో సవాసం చేస్తున్నాం. నువ్వు గుడ్డివాడివి కాదు, నీతో ఉన్నవాడు కూడా గుడ్డివాడే. ఇద్దరు గుడ్డివారు ప్రయాణం ఎట్లా ఉంటుందంటే గుంటలో పడుతుంది ఏదో ఒక రోజు. గుర్తుపెట్టుకోండి, పాతాళంలో పడితే నిన్ను తప్పించేవాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. దేవుడు రెండు మార్గాలను చూపిస్తా ఉన్నాడు, ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. పరలోకములో నీవు దేవునితో నిత్య రాజ్యంలో ఉండాలి అంటే నీ కనులు ఇక్కడ ఎలా ఉండాలంటే ఈ తేట తెల్లగా ఉండాలి. అవి తేట తెల్లగా ఉండాలి, అవి పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన పరిశుద్ధత కలిగి ఉండాలి. నీకు నచ్చినట్లు నువ్వు చూస్తే కాదు, నీకు నచ్చినవి చూస్తే కాదు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు. అయ్యా నీకేం కావాలయ్యా? అయ్యా నా నుంచి నువ్వేం కోరుతున్నావు తండ్రి? నాలో నీకు ఏది అడ్డుగా ఉందయ్యా? ఇంకా నీకు ఏదైనా అడ్డుగా ఉందయ్యా? అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? నీ చిత్తం ఏంటి? నేను ఎలా బ్రతకాలయ్యా?
నేను ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నేను ప్రకటించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నేను నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదవాలి, ఎలా నేను నీకు నచ్చినట్టు బ్రతకాలయా అని నువ్వు అడగడం లేదు. నువ్వు ఎంతసేపు ఉదయం మొదలుకొని రాత్రి వరకు అయ్యా నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, లేదా నా భార్య బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలని అడుగుతున్నావు. ఈరోజు ఈ విజ్ఞాపన ప్రార్థనకు వచ్చిన నీవు ఎవరి కోసమైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసము, ఈ దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదు. నిన్ను వల్లే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు ఆయన. నువ్వు ప్రేమను కురిపిస్తున్నావా, చూపిస్తున్నావా? అదేవిధంగా చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, మూడోదిగా కనులు పవిత్రతను కాపాడుకోవాలి. మత్తాయి రాసిన మత్తాయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై యుండును. ఏమంట? నీ కను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును. చాలుమా. ఏమంట? నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా ఏమైపోతుంది? చెడ్డదైపోతుంది. నీ కన్నే నిర్ణయించేది, నీ మంచి చెడ్డలు నిర్ణయించేది నీ కన్నే. దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఏం చూస్తున్నావు నువ్వు? చూసిన దానిని బట్టి ఏం ఆలోచిస్తున్నావు? మంచిని చూస్తే నువ్వు మంచినే విత్తనం ఎత్తితే మంచినే పంటనే వస్తావు, గుర్తుపెట్టుకో. చెడనే విత్తనం ఎత్తితే చెడనే పంటను వస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు మొబైల్ చూస్తున్నా, లేకుంటే ఇంకా ఏదైనా ఒకవేళ నువ్వు చూస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు తెలుసో తెలియక ఇంతవరకు చూసినవేమో, ఇంతవరకు చదివినవేమో, ఇంతవరకు దాని పట్ల ఉల్లాసం కలిగి ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ దేహమునకు కన్నే ముఖ్యమైనది కాబట్టి నీ దేహం బాగుండాలంటే నీ కన్ను బాగుండాలి, గుర్తుపెట్టుకో. నీ కన్ను బాగుంటే నీ దేహం బాగుంటుంది. నీ దేహమే నా దేవాలయం అంటున్నాడు ఆయన. నీ దేహమే నా దేవాలయము. ఆయన దేవాలయం బాగుండాలంటే మొదటిగా ఏం బాగుండాలా? నీ కన్ను బాగుండాలా. ఈ దేహము ఒకవేళ చెడినదైతే, చెడిపోయినది ఆయనకు అవసరం లేదు. భోజనం చేయాలి. మనము భోజనం చేయాలంటే మంచి ఆహారం తీసుకుంటామా, చెడ్డ ఆహారం తీసుకుంటామా? మంచిదే కావాలి కదా మనకు. ఆహారం మంచిది కావాలా, తాగే నీరు మంచిది కావాలా, తినే తిండి మంచిది కావాలా. మనం ప్రయాణం చేయాలంటే మనకు బైకు, కారు, లేకుంటే ఏమంటే బస్సు, అది మంచిదై ఉండాలా. మనం కట్టుకోవడానికి మంచి వస్త్రము కావాలా, మనకు అన్నీ మంచివే కావాలా. కానీ దేవునికి మాత్రము మంచిగా మనము బ్రతకడం లేదు. నువ్వు మంచిగా ఉంటేనే, నీ కన్ను మంచిగా ఉంటేనే నీ దేహం మంచిగా ఉంటుంది. నీ దేహం మంచిగా ఉంటే నీ దేవలం మంచిగా ఉంటుంది. నీ దేవలం మంచిగా ఉంటే నీ దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు నీ నుంచి ఏమి కోరడం లేదు. దేవుడు నీ నుంచి ఏమి కోరడం లేదు. ఆయన నీ హృదయంలో కొంచెం స్థానం అడుగుతున్నాడు అంతే. విస్తారమైన మందిరంలో నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, నువ్వు ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఆయన అడుగుతున్నాడు, నీ విస్తారమైనది కాదు, నీ మేడలు, నీ మిద్దెలు, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీకున్న బంగారు, లేకపోతే నీకున్నది ఏది కాదు. ఆయన ఏమడుగుతున్నాడంటే నీ హృదయంలో స్థానము. ఆయన నాకు కొంచెం స్థలం ఇవ్వమంటున్నాడు. ఆయన ఒక దినం ఒక మాట అంటున్నాడు, బొరియలకైనను స్థలం ఉన్నది కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు కొంచెమైన స్థలము లేదు. అంటే ఆయన కావాల్సిన స్థలం ఏదంటే ఈ లోక సంబంధమైనది కాదు. నీ హృదయములో ఆయనకు స్థానం కావాలి. నీ హృదయములో ఆయనకు స్థానం కావాలి. నీ హృదయంలో ఈరోజైనా కొంచెము ఆయనకు స్థానం ఇస్తావా, కొంచెం స్థలం ఇస్తావా? ఆయన నీ హృదయంలో దాగి ఉంటే నీకు మేలులు కలుగుతుంది. ఆయన నీలోనికి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన నీలో ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆయన నీ హృదయంలోనికి వచ్చిందనుకో, ఒకసారి ఆయన నీ హృదయంలో నివాసం చేసిందనుకో, నీ పరిస్థితి ఎలాగుంటుంది? చీకటిగా ఉన్న నీ జీవితము, చీకటిలో ఉన్న నీ బ్రతుకు మార్చబడుతుంది, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, నువ్వు ఎటువంటి వాడవైనా, ఎటువంటి దానవైనా సరే, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునికి నువ్వు ఆయన నీ హృదయంలో అంత నువ్వు స్థానం ఇస్తే, అంత స్థలం ఇస్తే
ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూసి ఎగతాళి చేసిన వారి మధ్యలో నేను నిన్ను నిలబెడతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే నిన్ను చూసి వేలన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను చూసి అసహించుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చూసి దూరంగా పారిపోతున్నారో వాళ్ళందరి మధ్య నేను నిన్ను లేపి నిలబెడతాను అంటున్నాడు. వారందరికీ సిగ్గు కలిగే విధంగా మారుస్తున్నట్ట నేను గుర్తుపెట్టుకు ఈరోజు దేవుడు. హల్లెలూయా. ఆయన కోరేది ఏమిటంటే ఆయన కొంచెం స్థలం అడుగుతున్నాడు. అది నువ్వు ఎంత మాత్రం అమ్మేది కాదు, ఇతరులు కొనేది కాదు, నీ హృదయంలో కొంచెం స్థానం. అవునయ్యా, నువ్వు నాలో ఉంటే నా బతుకు మారుతుందయ్యా, నువ్వు నాలో ఉంటేయా నా కుటుంబం మారుతుందయ్యా, నువ్వు నాలో ఉంటే నా దేహం మారుతుంది, నా చూపు మారుతుంది, నా మాట మారుతుంది, నా పరిస్థితులు మారుతాయి, అన్ని కూడా చక్కపరచబడతాయి. కాబట్టి అయ్యా ఈరోజు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నానయ్యా. ఇది మొదలుకొని నేను మంచినే చూస్తా, మంచి మార్గంలో నడుస్తా, మంచి జీవితమును జీవిస్తాను. ఇంతవరకు నేను ఎలా బ్రతికానో ఎలా ఉన్నానో కాదు, కానీ ఇది మొదలుకొని తండ్రి నా హృదయంలో నీకు స్థానాన్ని ఇస్తున్నాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. కొంచెం కాదయ్యా, నాకున్నదంతా కూడా నేను నీకే ఇస్తా ఉన్నానని నువ్వు తీర్మానం తీసుకుంటే, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఆయన అంటున్నాడు, నువ్వు ఇంత ఇస్తే నేను ఎంతో చేస్తా, నువ్వు అంత ఇస్తే నేను ఇంకెంతైనా చేస్తానంటాడు. హల్లెలూయా. నువ్వు ఇంత ఇస్తే నేను ఎంతో చేస్తా, నువ్వు అంత ఇస్తే నేను ఇంకెంతో చేస్తానంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ బ్రతుకు నీ బ్రతుకు మార్చడానికే, నిన్ను మార్చాలనే దేవుడు అనేక ప్రాంతముల నుంచి దైవ సేవకులను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. నిన్ను మార్చాలనే ఆయన ఆ సువార్త భారము మా మీద ఉంచి ఉన్నాడు. మేము అక్కడి నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ ఆత్మీయ ఆహారం మీకోసం మేము పంచిపెట్టడానికి కారణం ఏమిటంటే దైవ సేవకులు మరి బాలుడు గారు, మరి జగదీష్ గారు ఎన్నో రోజుల ప్రార్థన, వాళ్ళ ప్రయాస ఫలితముగా ఈరోజు ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనులు పవిత్రంగా ఉండాలి, చెడు చూడకుండా పవిత్రమైన వాటిని మాత్రమే గమనించాలి. అప్పుడే మన జీవితంలోనికి వెలుగు వస్తూ ఉంది. పవిత్రమైన వాటిని మాత్రమే చూడాలి. పవిత్రమైన వాటిని నువ్వు చూస్తే వెలుగు నీలోనికి వస్తుందంట, నీ కుటుంబంలోనికి వస్తుందంట, నీ కుటుంబంలోనికి కూడా వస్తుందంట. చివరిగా ఒక మాట చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చివరిగా యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త, క్షమించండి, 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలమ్మా. చూడండి, మీకు చివరగా ఈ మాట చెప్పాలని ఈ వాక్యాన్ని చదివిస్తూ ఉన్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు మనం ఏం చూడాలా? వాక్యాన్ని చూడాలా. వాక్యాన్ని చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టు. దేవుణ్ణి చూస్తే ఏం చూసినట్టు? వాక్యాన్ని చూసినప్పుడు, వాక్యాన్నే మనం చూసినట్టు. ఈ వాక్యాన్ని చూస్తే మనము దేవుణ్ణి చూసినట్టే. కాబట్టి ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనను చూడగలుగుతావా? ఆయనను నువ్వు చూడాలంటే ఇప్పుడు నువ్వేం చూడాలి? వాక్యాన్ని చూడాలి. దివారాత్రములు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. ఏమి చూడాలి? నువ్వు వాక్యాన్ని చూడాలా, వాక్యానుసారంగా జీవించాలా, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలా, వాక్యానుసారంగా నువ్వు మాట్లాడాలా, పరిశుద్ధంగా మాట్లాడాలా, పరిశుద్ధంగా నువ్వు చూడాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తూ ఉన్నా. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీ అందరికీ దండం పెట్టి చెప్తూ ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న నీకు నేను దండం పెట్టి చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు పరిశుద్ధమైన దాని వైపు చూడు. ఈ లోకంలో ఈ పరిశుద్ధ గ్రంథానికి మించిన గ్రంథం ఎక్కడ లేదు. ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, ఇది ఉన్నతమైనది, ప్రేమ కలిగినది, ఆశీర్వాదం కలిగినది, దీవెనలు కలిగినది, సమస్తమును సమకూర్చేది. నీకు ఏది కావాలో, ఏ అవసరం ఉందో ఆ అవసరతకు సమయోచితమైన సహాయము చేసేది.
నీకు ఏ అవసరం ఉన్నా, ఏ అవసరత ఉన్నా ఆ అవసరతను తీర్చేది. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు మనం వాక్యము చదివితే దేవుణ్ణి చూసినట్టే, దేవుని మార్గాన్ని అనుసరించినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కనులు పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూడాలి. మన కనులు పరిశుద్ధమైన వాటి వైపు మాత్రమే చూడాలి. అట్టి కృప, అట్టి ఆశీర్వాదములు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును, ఈ సంఘమంతటికి, ఈ యొక్క గాజులపల్ల ప్రాంత ప్రజలందరికీ దేవుడు నిండుగా కలగజేయునుగాక. దేవునామానికి మహిమ కలుగునుగాక. మంచిది. దైవ సేవకులు చక్కని వాక్యాన్ని అందించారు. ప్రియులారా, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఒక మనిషి జీవితంలోనికి లేక మనిషి హృదయంలోనికి కన్నుల ద్వారా పాపము ప్రవేశిస్తుంది. కన్నుల ద్వారా పాపము హృదయంలోనికి ప్రవేశిస్తుంది. అందుకోసమే మన కన్నులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వినండి ఈ మాట, చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు మనకు నేత్రమునిచ్చినాడు, శరీరమునిచ్చినాడు, ఆత్మ ఇచ్చినాడు. చూసేది కన్నులు, అవునా? చూసేది కన్నులు, ఆశించేది హృదయం, అనుభవించేది శరీరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసమే కన్నులు చాలా జాగ్రత్తగా, ఆయన వాక్యము చూడడానికి నా కన్నులు తెరవమని దావీదు పలికినట్టుగా చాలా శ్రేష్టమైన మాట ఇది. ప్రియులారా, ఈ రాత్రి మన సహోదరుడు జోసెఫ్ గారు చక్కని వాక్యాన్ని అందించినారు. ఆయన పరిచర్యను, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి రమణయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. ఈ వాక్యాన్ని బట్టి తిమ్మాపురంలో సేవ చేస్తున్న రమణయ్య గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, నీ కొదనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా మీ దాసుని మీ పక్షంగా నిలబెట్టుకొని కావాల్సిన మీ సందేశం, మీ హెచ్చరికలు తండ్రి మీ దాసుని ద్వారా మీరు తెలియపరిచినందుకై స్తోత్రాలు ప్రభువా. ఎందరూ ఈ మాటలు వినిరో యంత్రం ద్వారా విన్న వారిని కనకరించి బలపరిచి పాపం నుండి, శాపం నుండి విడిపించబడి మారు మనసు రక్షణ పొందినట్లుగా తండ్రి మీరు అనేక విధములుగా మీరు తెలియజేస్తూ ఉంటున్నారు, ప్రకటిస్తూ ఉంటున్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మకపోతే శిక్ష ఉంది. కన్నులతో చూసి మనసు ఆశించినట్టుగా జీవించి పాపం అనే పతనంలో పడి పాపము ద్వారా, శాపం ద్వారా మనిషి నిత్య నరకానికి, నిత్య నాశనానికి గురి అయిన మానవాళిని రక్షించటానికై నువ్వు శిలువలో చూపిన మహాప్రేమను బట్టి మనుషులను రక్షించటానికై, మానవాళిని రక్షించటానికై, నశించిన దానిని వెతికి రక్షించటానికై ప్రభువా నువ్వు శిలువలో చూపిన ప్రేమ, త్యాగం, మనుషుల కోసం, మా కోసం నువ్వు శిలువలో ప్రాణమెట్టినవు తండ్రి. నీ కొదనాలు, స్తోత్రాలు. తల్లి తండ్రి ప్రేమైన కొన్నాళ్ళు గతించిపోను, బంధుమిత్రుల ప్రేమ కొన్నాళ్ళకు గతించిపోను. శాశ్వతమైన ప్రేమతో తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా పాపములు ఎంచక, మా అతిక్ర భావాలు ఎంచక, మా దోషములు ఎంచక మమ్మల్ని క్షమించి రక్షించటానికై శిలువలో మీరు ఫలంగా ప్రాణం పెట్టినారు. అందుకై స్తోత్రము తండ్రి. నైనా ఈనాడు ప్రభువా మీ యొక్క సందేశం విన్నవారిని కనకరించండి
తండ్రి రక్షకుని తెలుసుకొని రక్షించేవాడు దేవుడు పాపములు తీసివేయటానికై మనిషి కుమారునిగా పరలోకం నుండి భూమికి దిగి వచ్చిన దైవ కుమారుడని గుర్తించి నీవే నిజమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు అని చెప్పి గుర్తించి తండ్రి పాప క్షమాపణ పొందినట్లుగా జీవితంలో మారుమనసు పొంది తండ్రి చనిపోతే నిత్య రాజ్యానికి వారసులో ఉన్నట్లుగా కృపను గ్రహించండి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. జీవితం శాశ్వతం కాదు. ఇవాళ ఇంట్లో రేపు మాటలో ఏది వెనకమ్మ రాదు తండ్రి. వాని క్రియల చొప్పున ప్రతివానికి సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉంది అంటివి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మనసులో ఎదుట నరకముంది, పాపం నిత్య నరకముంది, పరలోక రాజ్యం ఉంది. పాపము నుండి విడిపించబడి మారుమనసు పొందితే నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి అయినా మీరు శిలువలో కాల్చిన రక్తం ద్వారా రక్త ప్రోక్షణ లేదు, పాప క్షమాపణ లేదు గనక మనుషుల పాపములందరి కోసమై తండ్రి పాపములు నైనా తొలగించటానికై శిలువమ్రాని మీద మీరు రక్తం గార్చినారు, ప్రాణం పెట్టినారు. అంతేకాదు కానీ మరణాన్ని జయించి సమాధి నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోగ్యమైన తండ్రి నీ కొదనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ కొదనాలు స్తోత్రాలు. మీ దాసుని మీ పక్షంగా నిలబెట్టుకొని మీ మాటలు బయలుపరిచినందుకై స్తోత్రాలు తండ్రి. నీ కొదనాలు స్తోత్రాలు. నేను అందరూ మీ యొక్క మార్గాన్ని గుర్తించినట్లుగా మిమ్మల్ని తండ్రి మీద విశ్వాసం ఉంచినట్లుగా మీరే కార్యం జరిగించమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో గ్రామం కోసమై తండ్రి మా దేశం కోసమై నైనా ప్రజలందరి కోసమై రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు తండ్రి అందరి కొరకు మీ మందిర ఆవరణంలో మీ సన్నిధిలోనైనా ఉపవాస ప్రార్థనలో మేము గడుపుటకు మీ కృపను మాకు పాలింపచేయండి, తోడుగు నడిపించమని ఇంతవరకు మీరు నడిపించిన విధాన్ని బట్టి నీ కొదనాలు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించి బలపరిచి తండ్రి మీరే నడిపించుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు ప్రభు యొక్క కృప మనకును మన కుటుంబాలకు మన సంఘాలకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. మంచిది.